వేసుకునేసి తరివేస్తాం. అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏదన్నా కోర్టు ద్వారా న్యాయం చేసి చేస్తామని ఉద్దేశంతో అది కూడా మీ సమ్మతి ప్రకారమే చేసుకున్నాం అంటే అది చేసి నేను వద్దని ఉంటే ఏం లేదు, వద్దునైనా మా పిల్లలు ఉండి లేనుకుంటే మీరు ఇక్కడే ఉన్నట్టు మేడం గారు మీకు ప్రశాంతంగా మీకు ఏం కావాలో అన్ని సహాయాలు చేస్తుంది, సదుపాయాలు కూడా చేస్తుంది. మా అయిపోయారమ్మా ఎవరమ్మా వెంకటగిరా? ఏం మీకు పిల్లలు లేరమ్మా? ఏ పని చేస్తారు? అంటే మేస్త్రి పని చేస్తారు. మిమ్మల్ని అయితే సాగేదానికి సిద్ధంగా లేదా? సొంత ఇల్లు ఉందమ్మా? ఉంది కదా ఏడవచ్చోట, ఊరు కాదు కానీ ఏడవచ్చోట మీ సొంత ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు సక్రమంగా అందుతాయి కదా? మీకేమి ఫుడ్ కానీ మెడికల్ ఎక్స్ప్రెషన్ కానీ డోక్కర్లేదు. నువ్వునా? షేక్ గౌస్ సార్. ఏ ఊరినా? నాది తెనాలి దగ్గర నెడుబ్రోడ్ సార్. నేను ఒక 4 నెలల నుంచి ఇక్కడే ఉన్నాను సార్. ఎస్కే దగ్గర ఉంటే సెట్ అయింది కదా ఇక్కడ ఆహారం, మీ ఆహారానికి అంతా బాగుంది సార్. అందరు మా దగ్గర బాగా చూస్తారు, ఏం ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఏమి పక్కన వాళ్ళు సార్? మాది కూడా అనంతపురమే సార్. అనంతపురం ఎక్కడమ్మా? ముత్తాలమ్మ కాలనీ సార్. టౌనేనా? టౌన్ పెద్ద కాలం కాడ. తెలుసులే. మేము ఇక్కడే 3 నెలలు అయింది. మేడం గారు బాగా చూసుకుంటున్నారు, 3 పూట్ల భోజనం పెడతాన్నారు, ఉండడానికి సౌకర్యము బాగానే ఉంది. మేడం మా ఇంట్లో మా పిల్లలు కూడా మమ్మల్ని చూసుకుంటలేరు, అంత బాగా చూసుకుంటుంది కాబట్టి మేము ఇక్కడే వచ్చి ఇక్కడే ఉంటున్నాం సార్. ఉండండి అమ్మా, లక్ష్యంగా ఉండండి, మేడం నమ్ముకోండి. ఏదైనా మీకు అవసరాలకు మేడమే ఆదుకుంటుంది. వచ్చినామా పోయినామా అనే పని వద్దు మీకు. మేడం అనుమతితోనే ఏం చేస్తే చేయాలి. ఎందుకంటే ఆమె మీ కస్టోడియన్ అనమాట. మీకు మంచి జరిగిన చెడ్డ జరిగిన ఆమె హ్యాండ్ ఓవర్లోకి వచ్చాక ఆమెదే బాధ్యత. మీరు మీకు ఇష్టం వచ్చి పోవడం, వెళ్ళిపోవడం, లేదు ఆ రోడ్లో పని ఉన్నది పోవడం అట్లా పోకూడదు. ఎందుకంటే మీకు ఈ ప్రిన్సెస్లో ఉండాలి. మీకేం కావాలో మీకే వస్తుంది. తిండి, కూడు, గుడ్డ అన్నీ. నెక్స్ట్ మా ఇంటికి పోకమ్మా. సరోజ ఏ ఊరమ్మా? పాకాల ఎక్కడమ్మా? ఉప్పర్పల్లి అంటే కొద్దిగా ముందుకు పోతే రైట్కి వస్తుంది కదా, రైల్వే జంక్షన్ దాటుకుంటే రైట్కి వస్తాను. ఎన్ని రోజులు ఉంటున్నామ్మా? 4 నెలలు. అందరితో పాటు నువ్వు కూడా భోజనం చేస్తున్నావు? అందరూ కొంతమందే కాబట్టి అందరూ కలిసి భోజనం చేస్తారు, అన్నీ చేస్తారు. బాగానే ఉంది కదా. మీ ఇంట్లో మీరు తినే తిండికి క్వాలిటీ ఉంటుంది. మీ వాళ్ళు సంగటి గిరి కడేసి ఊరి పిండి తినమంటారు. అది కూడా ఉండదు. ఇదంతా కాదు కదా, మిమ్మల్ని గెస్ట్గా తీసుకుంటాడు. అది వాస్తవంగా మేము ఇళ్ళని మర్చిపోయాము ఇక్కడ. అతిథి వస్తే ఎటువంటి మర్యాద చేస్తారు? అట్లా ఫుడ్ కానీ, టిఫిన్ కానీ, స్నాక్స్ కానీ, టీ కానీ అన్నీ అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఎన్ని పడుబాటు పడుకుంటుంటారో మీకు తెలియదు ఇవన్నీ చేయడానికి. అది విషయం. మీకు ఏదన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ, లేదు మీ ఆస్తి తగాదాలు కానీ, ఏదన్నా లీగల్ కాంప్లికేషన్స్ ఉంటే చెప్పండి. మీకేమన్నా నేను సలహా ఇవ్వగలిగితే ఇస్తాను, లేదంటే కోర్టుకు పోగొట్టాను. ఏమన్నా ఉన్నాయా? వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నారు సార్. మనం ఎంత సంపాదించినా మన బిడ్డల కోసమే కదా. ఆకు దీంట్లో ఉంది అని ముద్ర వేసుకో. నువ్వు పోతే తరివేసేది, రావద్దు అనేది అధికారం వాళ్ళు నీకు. నువ్వు ఉండే కాదు నువ్వు ఉండు, నేను ఉండే కాదు నేను ఉంటా. అది మనం చెప్పేది. అయ్యా, మిమ్మల్ని కోర్టుకి ఎక్కమని చెప్పడం లేదు. మీకు సమ్మతిగా ఉండి
నేను ఇంటి నా కష్టాజితం ఇది నా పేరు ఉండాలా అనుకుని చేద్దామంటేనే మీ ఇష్ట ప్రకారమే అయితేనే చేసేది ఏదైనా. వద్దులేనైనా మా పిల్లలే కదా తిండిలే ఉండేలే మేము వచ్చేసినాము అమ్మ బాధ చూస్తాను మమ్మల్ని అనుకుంటే అది సార్ నాకు ఆడి పింఛన్ వస్తుంది నా కాయలాట చూసుకుంటాను ఆటలు మాటలు కూడా ఏ మూడు చచ్చిపో న్యాయ సహకారం ముందు కూడా కావాలంటే చేస్తాం. మంచి ఉన్నది వద్దునైనా మాకేడే ఇదే చాలు మాకు ఇక్కడ వచ్చేసి. జరుగుతూ ఉంది. వాళ్ళు బాగుండదు వాళ్ళు బాగుంటూ ఉండి మాకు మా మేడం బాగా చూస్తుంది అనుకుంటే మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉండొచ్చు. ఉండొచ్చు కదా, ఈయన ఉంటారు. ఈయన ఉంటారు. ఈ మీకు అన్ని సదుపాయాలు చూసి మీకు ఎంతమందికి పెన్షన్ వస్తుంది? ఇక్కడికి వస్తుంది నాకు వస్తుంది అందరూ ఓల్డ్ ఏజ్ కదమ్మా మీకు. అక్కడికి వచ్చే పెట్టుకుంటారా? అకౌంట్ వేసుకుంటారా? అది కూడా మీకు ఇచ్చేస్తారా? లేదు, కాయలు తీసుకుంటాను సార్ అకౌంట్ లో ఉంటుంది, 2000 మాత్రం వాడు ఖర్చు. దుర్వినియోగం చేసుకో. లోపలికి అవుట్కి వీటికి గవర్నమెంట్ ఏదో ఇస్తుంది డబ్బు. మెడిసిన్ అంతా మనమే చూస్తాం సార్, ఫుడ్ అంతా బట్టలన్నీ మనమే బట్టలు కూడా ఎమర్జెన్సీ కోసము ఇంకా ఉంటే వాళ్ళు ఉండాలిలేమ్మా, ప్రతి దానికి మీ మీద ఆధారపడి. పెట్టుకోవాలా? మళ్ళీ లేకపోతే మీరు పెట్టాలి. మళ్ళీ ఉంది ఉంది కాబట్టి కాబట్టి కొంత మనం మీ దగ్గర మీ పైకు మీ అకౌంట్ ఉంటే నిత్యం ఏదైనా టక్ మన పెద్ద అవసరం వచ్చింది చెప్పిందా మేడం ఏమో మాట.